తీయాలని కూడా మేము డిమాండ్ చేస్తూ మేము ఇక రానున్న రోజుల్లో ఇది బీసీ వెల్ఫేర్ జేఏసీ అనేది మనది, మనందరిది. ఇది దీంట్లో అందరం కలిసి పనిచేద్దాం. ఈ జాతి కోసం ఎంతో కొంత మనం మంచి చేయాలని ప్రతి ఒక్క బీసీ సోదరుడికి పేరున విజ్ఞప్తి చేస్తూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన నా సోదరులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. కంబైన్ ఆంధ్ర రాష్ట్రంగా ఉన్నప్పుడు మనందరికీ తెలిసిందే కృష్ణయ్య గారి నాయకత్వంలో బీసీ ఆర్గనైజేషన్ ఉండేది. అదే నాయకత్వంలో ఆదిశేష్ గారు, శంకర్రావు గారు కూడా పనిచేయడం జరిగింది. తర్వాత ఎప్పుడైతే మనకి ఆంధ్ర రాష్ట్రం తెలంగాణ, ఆంధ్ర కింద విడిపోయిందో కృష్ణయ్య గారి తాలూకు యాక్టివిటీస్ అన్నీ కూడా తెలంగాణ వరకు పరిమితం అయిపోయాయి. ఆంధ్ర రాష్ట్రంలో బలోపేతం చేయాలనేటటువంటి ఆలోచనలో 2019లో ఆదిశేష్ గారు దీన్ని రీచ్ చేసి ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి జిల్లాకి వెళ్ళి ఆ జిల్లా కార్యకర్తలందరినీ కూడా ప్రెసిడెంట్ సెక్రటరీ మంచి వ్యక్తులు నియమించడం జరిగింది. అదే పందాలో మమ్మల్ని కూడా ఆహ్వానించగా విశాఖ జిల్లా నుంచి రఘు గారు, కూటుకొప్పల సూర్యారావు గారు, అలాగే ముత్యాలనాయుడు గారు వైస్ ఛాన్సలర్ గారు, రామానాయుడు కార్పొరేటర్ గారు మేమందరం కూడా సమీకరించిన తర్వాత రామానాయుడు గారిని లాస్ట్ 3 years ప్రెసిడెంట్గా ఉంచడం జరిగింది. తర్వాత 3 years అయిపోయిన తర్వాత మరలా కొత్త బాడీని మార్చాలనే ఉద్దేశంతో మరలా అధిష్టానం ఆలోచించిన తర్వాత రమణ గారు ఎక్స్ కార్పొరేటర్ 1 town ఏరియా ప్లస్ ప్రొఫెషనల్గా లాయర్ గారు ఆయన్ని అధ్యక్షుడిగా ఉంచాలని చెప్పి తీర్మానించడం జరిగింది. త్వరలోనే విశాఖ జిల్లా కొత్త బాడీని నామినేట్ చేయడం జరుగుతుంది. ఈ సంఘానికి మిగతా సంఘాలకి తేడా ఏంటంటే అక్కడ బీసీ ఆర్గనైజేషన్లో ఓన్లీ బీసీలు కులంలో ఉన్నటువంటి వ్యక్తులు ఉండేవారు. ఇక్కడ బీసీ కుల అధ్యక్షులు ఇందులో సభ్యులు. ఎన్ని ఉన్నాయంటే 150 కులాల పైన ఉన్నాయి జిల్లాలో. అన్నీ అందులోనూ మనకు తెలియనటువంటి చాలా చిన్న చిన్న కులాలు ఉన్నాయి. వాటికి రిప్రజెంటేషన్ కానీ, వాటి ప్రాముఖ్యత కానీ, ప్రాధాన్యత కానీ ఏమీ లేదు. అటువంటి వాళ్ళందరినీ కూడా ఐక్యపరిచి విజయవాడలో 2 సార్లు హైలాపురిలో మీటింగ్ కండక్ట్ చేస్తున్నప్పుడు సుమారుగా 150 కులాల తాలూకా రిప్రజెంటేటివ్స్ కూడా ప్రెసిడెంట్ సెక్రటరీలో వాళ్ళ ఆర్గనైజేషన్లో ఎవరో ఒక రిప్రజెంటేషన్ వచ్చి రావడం జరిగింది. వాళ్ళ తాలూకా అనేకమైనటువంటి విషయాల్ని వాళ్ళు తెలియచేయడము. ఉదాహరణకి కమ్మరి, కుమ్మరి ఇటువంటివన్నీ కూడా వృత్తులు పూర్తిగా నాశనం అవుతున్నాయి. వాళ్ళకు ప్రభుత్వం నుంచి ఇచ్చేటటువంటి సహకారం తగ్గిపోయింది. అందరూ ఉద్యోగాల వైపు వెళ్ళినప్పుడు రేపు కుల వృత్తులు ఏమవుతాయో తెలియని పరిస్థితి. అటువంటి కుల వృత్తులందరికీ కూడా కావాల్సినటువంటి రా మెటీరియల్ అంతా ప్రభుత్వ పరంగా సబ్సిడీ మీద వాళ్ళకి అందజేసి ఆ వృత్తులు నిలబెట్టేలా చేయాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వానికి అప్పట్లో మేము రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. అలాగనే ముఖ్యంగా ఏంటంటే విద్యలో బాగుంటే విద్యార్థులు అయిన తర్వాత ఆ కులం కానీ, ఆ కుటుంబం కానీ అభివృద్ధి చెందుతున్న ఉద్దేశంతో తక్షణ వాళ్ళతో మాట్లాడి ఐఏఎస్ స్టడీ సర్కిల్లో ఫ్రీ కోచింగ్ ఇప్పిస్తూ బీసీలకి, అలాగనే తోచిన ఆర్థిక సహాయం చేస్తూ, అలాగనే మెడికల్ క్యాంపులని, తర్వాత అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అని ఇలాంటివన్నీ కండక్ట్ చేస్తూ రూటు నుంచి బీసీలలో ఒక ఐక్యత, అలాగనే వివేకాన్ని పెంపొందించే పద్ధతిలో యాక్టివిటీస్ అనేవి జరుపుతూ ఈరోజు ప్రతి జిల్లాల్లోనూ కూడా ప్రెసిడెంట్ సెక్రటరీని నియమించడం జరిగింది. అలాగనే మనకి ఈ రాష్ట్రంలో కూడా ఈ జనరల్ సెక్రటరీగా ఉన్న రఘు గారు వీళ్ళంతా కూడా ఎంతో ఉత్సాహంతో అనేకమైన కార్యక్రమాలు లాస్ట్ 3 yearsలో చేశారు. ఆ కార్యక్రమం అనేది చెప్పాలంటే చాలా సమయం పడుతుంది. ఇక మిగతా విషయాలన్నీ కూడా రఘు గారు కూడా మీకు తెలియజేస్తారు. వందనాలు. థ్యాంక్ యూ. మీడియా మిత్రులందరికీ బీసీ వెల్ఫేర్ జేఏసీ తరఫున ఆహ్వానం పలుకుతూ మరి ఈరోజు ఇక్కడికి ముఖ్య అతిథిగా వచ్చిన మా బీసీ వెల్ఫేర్ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు ఆదిశేష్ గారికి, అట్లానే గౌరవ అధ్యక్షులు వెంకట్రావు గారికి, నాగేశ్వరి గారికి, వేణు గారికి, అలానే భాషా గారికి, నాగరాజు గారికి, ఉన్న పెద్దలందరికీ వేదిక మీద అందరికీ ఆహ్వానం పలుకుతున్నాం. అట్లనే మీ అందరికీ తెలుసు బీసీ వెల్ఫేర్ జేఏసీ అంటే ఇదే పొలిటికల్ ఆర్గనైజేషన్ కాదు. వివిధ పొలిటికల్ ఆర్గనైజేషన్స్ నుంచి ఉన్న వాళ్ళు కూడా ఇందులో సభ్యులుగా ఉన్నారు. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే అట్టడుగునున్న బీసీ వర్గాలు కొన్ని వీళ్ళందరినీ అప్లిఫ్ట్మెంటే దీని మెయిన్ మోటోగా ముందుకెళ్తూ, అట్లానే చాలా సేవా కార్యక్రమాలు అయితే ఆదిశేష్ గారు స్టార్ట్ చేసిన దగ్గర నుంచి సుమారు 20-25 ఏళ్ళ నుంచి ఈ సంఘాలతో పనిచేస్తూ, అట్లానే ఇండివిజువల్గా న్యాయం జరగట్లేదని ఇండివిజువల్గా మనం ఒక జేఏసీ ఫామ్ చేయాలని 2019లో ఫామ్ చేయడం, మరి దానికి అనేక మంది మేధావులు కానివ్వండి, అట్లానే వృత్తిలో అందరూ అన్ని వృత్తుల్ని సమానంగా తీసుకొని వచ్చి, అంటే ఒక లాయర్లు కానివ్వండి, డాక్టర్లు కానివ్వండి, సైంటిస్టులు కానివ్వండి, అనేక మంది పద్మశ్రీ గ్రహీతలు ఇందులో ఉన్నారు. అట్లానే ఆనందయ్య గారు మీ అందరికీ పరిచయం అక్కర్లేదు, అందరికీ సుపరిచితులు. కోవిడ్ టైంలో మరి ఎంత సేవ చేశారో ఆనందయ్య గారు
మెడిసిన్ ఎంతమందికి ఉపయోగపడిందో మీ అందరికీ తెలుసు. అట్లాంటి నిష్ణాతులందరినీ ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి వీళ్ళందరికీ నాయకత్వం అప్పచెప్తూ, ఎందుకంటే కేవలం రాజకీయాలంటే రాజకీయాల్లో మనందరికీ తెలుసు జన సమీకరణలు కానివ్వండి, ఖర్చుతో కూడిన పనులు ఇవన్నీ. అట్లా కాకుండా జేఏసీ తరఫున ప్రతి ఒక్కరు, జేఏసీలో ఉన్న అందరూ ఏదో ఒక రకంగా సామాజిక స్పృహతో సామాజిక సేవ చేస్తున్న వాళ్ళందరినీ ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి వాళ్ళ ఐడియాలజీ బేసికల్గా గవర్నమెంట్కి ఏమన్నా బీసీల తరపున ఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ, గతంలో ఉన్న వైసీపీ కానివ్వండి, ఇప్పుడున్న కూటమి ప్రభుత్వానికి కానివ్వండి, సలహాలు సూచనలు ఏమైనా ఇవ్వాలనుకుంటే ఖచ్చితంగా జేఏసీ తరపున సలహాలు సూచనలు ఇచ్చి బీసీలు అందరూ అప్లిఫ్ట్మెంట్ కోసం పనిచేస్తున్న ఆదిశేష్ గారికి, వెంకట్రావు గారికి, అట్లానే మొత్తం కార్యవర్గం అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి విశాఖపట్నం నుంచి గతంలో మీ అందరికీ తెలుసు భీమిలి నియోజకవర్గంలో మాజీ కార్పొరేటర్గా చేసిన రామనాయుడు గారు ఉండేవాళ్ళు జిల్లా అధ్యక్షులుగా. రామనాయుడు గారిని ఇప్పుడు పదవీ కాలం అయిపోవడంతో ఇంకో కొత్త మనిషిని, సేవా దృక్పథం ఉన్న వాళ్ళని కావాలనుకున్నప్పుడు అడ్వకేట్గా ఉంటూ అట్లానే ఎన్నో సామాజిక సేవలు చేస్తూ రాజకీయంలో కూడా యాక్టివ్గా ఉన్న బివి రమణ గారిని మనం జిల్లా అధ్యక్షుడిగా అనుకున్నాం. ఆయన అనౌన్స్ చేయడం కోసం బివి రమణ గారు దయచేసి రావాలి. అనుకొని ఈరోజు మరి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆ కార్యవర్గం కూడా ఇంకో సందర్భంలో డేట్ ఇంకా అనుకోలేదు, డేట్ అనుకొని ఖచ్చితంగా ఆ రోజు కార్యవర్గం అంతా రమణ గారి ఆధ్వర్యంలో, మరి స్టేట్ ప్రెసిడెంట్ ఆదిశేష్ గారు, వెంకట్రావు గారి ఆధ్వర్యంలో ఆ కమిటీని ఫైనలైజ్ చేసుకొని మళ్ళీ మేము ముందుకు వస్తాము. అట్లానే రమణ గారికి కూడా ఆల్ ది బెస్ట్. రమణ గారు, మీరు ఖచ్చితంగా మీ మీద ఉంచిన నమ్మకాన్ని